సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను. బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను. మరి ఇలా నా ఇంట్లోనే నా ముందరే ఫోన్ ట్యాపింగ్, అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడిచ్చారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను. బైబిల్ మీద ప్రమాణం చేయగలను. నా బిడ్డల మీద ప్రమాణం చేసి ఇది నిజమని ఎక్కడైనా చెప్పగలను.